హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చెప్పబోయేది ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పేది వాస్తవమా నిజమా అనేది. ఉదాహరణకు మనము ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, గరీబ్ వాళ్ళము ఏదో ఒకటి చేసుకుందామని 4 పైసలు సంపాదిద్దామని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఒకవేళ డెవలప్ అయినామనుకోండి, సక్సెస్ అయినామనుకోండి, బిజినెస్లో మంచి డబ్బు వచ్చింది, బాగానే మంచిగా బట్టలు వేసుకుని హాయిగా తిరుగుతున్నాం అనుకోండి, మన చుట్టాలు అరే ఈడు ఎట్లా డెవలప్ అయ్యిండని ఇంకా తొక్కడానికి చూస్తారు. ఇంకా ఏదో ఒక రకంగా ఏదో ఒక పుల్ల పెట్టి అది ఖరాబ్ చేయడానికి ఎక్కువ శాతము చుట్టాల దాంట్లో చేసేది జరుగుతుంది. ఎంతోమంది చూస్తూ ఉన్నాము, మీకు కూడా తెలుసు. కానీ అదే విధంగా ఫ్రెండ్షిప్లో ఆదుకుంటారు. మళ్ళీ ఒక బిజినెస్ చేస్తున్నామంటే బాగా చేస్తున్నావు, పర్వాలేదు, ఇంకా మంచి చెయ్యి, ఇంకా ముందుకెళ్ళు, బిజినెస్ ఇంకా సక్సెస్ అవుతుందని ఇంకా ఫ్రెండ్షిప్లో కొందరు ఉంటారు, సపోర్ట్ చేస్తారు. కానీ చుట్టాల దాంట్లో మనకము ఎక్కువ శాతం 90% నేను చూస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు చుట్టాల దాంట్లో చెడగొట్టడానికే చూస్తారు తప్ప మంచి చేద్దాం, సపోర్ట్ చేద్దాం, వాళ్ళు డెవలప్ అయితే మనకు కూడా రేపు మనకు కూడా ఏదైనా సాయం చేస్తాడేమో అనే దాంట్లో ఎక్కువ శాతం చుట్టాల దాంట్లో ఉండరు. ఎందుకంటే కొందరు ఉంటారు, అట్లా కూడా ఉంటున్నా, కానీ తక్కువ. ఫ్రెండ్షిప్లో ఎక్కువ ఉంటారు. ఎవరైనా ముక్కు ముఖం తెలియని ఫ్రెండ్షిప్లు కొంతమంది ఉంటారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. పైసలు సపోర్ట్ చేయకుండా బాగా చేయి, ఈ విధంగా చేయి, డెవలప్ అట్లా అవుతావు, ఇట్లా సక్సెస్ అవుతావు, ఇట్లా ముందుకెళ్ళి ఈ విధంగా చేయని ఇంకా సపోర్ట్ చేస్తారు బయటి వాళ్ళు తప్ప మన వాళ్ళు ఎక్కువ మాత్రం సపోర్ట్ చేస్తారు కానీ తక్కువ. మన చుట్టాలు చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదనను, కానీ తక్కువ. ఎక్కువ శాతం మాడకం వాళ్ళు డెవలప్ గారు, మనల్ని డెవలప్ కానియరు. ఇంకా కాల్వట్టి గుంజమనే చూస్తారు. ఈ సొసైటీలో చాలామంది చుట్టాల దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ఇది నేను అన్నది నిజమా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.